తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు మొదలైంది. చాలా మంది ప్రముఖులు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తుండగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, జర్నలిస్టుగా, పొలిటికల్ స్ట్రాటజిస్టుగా సుప్రసిద్ధులైన చెరుకు కరణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చెరుకు కరణ్ రెడ్డి 2 దశాబ్దాలుగా బీజేపీ పార్టీ క్రియాశీలక నేత, హిందుత్వవాది. హిందువులకు ఏ కష్టం వచ్చినా, హిందుత్వానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందు నిలుస్తారు కరణ్. శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, సత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు కరణ్ ప్రియ శిష్యుడు. వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్గా 7,500 కిలోమీటర్లు నడిచారు. 1000కి పైగా ఆలయాల్ని సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీరాభిమాని. కరణ్ రెడ్డి జర్నలిస్టుగాను సుప్రసిద్ధులు. అనేక మీడియా సంస్థల్లో పనిచేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగాను ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహరచనలో పాల్పంచుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరపున జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టుగా, ఆధ్యాత్మికవేత్తగా, ప్రజా సేవకుడిగా 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన కరణ్ను త్వరలో ఎంపీగా పార్లమెంట్లో చూడాలని ఆశిద్దాం.